Hi students, welcome back to channel. ReNEET 2026 MBBS and BDS అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ అఫీషియల్గా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేటువంటివి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవడానికి ఏవి అవసరం అవుతాయి ఈ 2026-2027 అకాడమిక్ ఇయర్కి అనేటువంటి ఇన్ఫర్మేషన్ని అఫీషియల్గా జూలై 22 రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ చెక్ చేసుకోవడానికి drntr.uhsap.in అనే వెబ్సైట్లోకి వెళితే మీకు పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వీటిలో నోటిఫికేషన్స్లో 22 జూలై 2026 రిలీజ్ చేసినటువంటి వాటిలో అడ్మిషన్స్ ఇంటూ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కోర్సెస్ కన్వీనర్ కోటా 2026-2027 ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అనేటువంటి లింక్ని మీరు క్లిక్ చేస్తే 2 pages ఆఫ్ పబ్లిక్ నోటీస్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఈ పబ్లిక్ నోటీస్లో అఫీషియల్గా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఏం ప్రొవైడ్ చేశారు, నీట్ 2026 ఆస్పిరెంట్స్కి ప్రొవిజనల్ డాక్యుమెంట్ లిస్ట్ అనేటువంటిది క్లియర్గా ఫైల్ సైజ్ ఏ ఫార్మాట్లో ఉండాలి, సైజు ఎంతలో ఉండాలి, పర్టికులర్ డాక్యుమెంట్ అనేటువంటిది 22 డాక్యుమెంట్ లిస్ట్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. వీటిలో మీకు ఏవి రిలయబిలిటీగా ఉంటాయో ఆ లిస్ట్ అన్నీ కూడా కంపల్సరీ చేసి పెట్టుకోవాలి. మ్యాండేటరీ అనేటువంటివి అన్ని కేటగిరీ వాళ్ళకి మ్యాండేటరీగా ఆ సర్టిఫికేట్ అనేటువంటివి ఉండాలి. అవి ఏంటివి అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా చెక్ చేస్తే డాక్యుమెంట్ లిస్ట్ అనేటువంటివి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి కన్వీనర్ కోటా కింద లిస్ట్ అనేటువంటివి క్లియర్గా ప్రొవైడ్ చేశారు. మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఎల్లో కలర్లో హైలైట్ చేశారు పబ్లిక్ నోటీస్లో. మ్యాండేటరీ అనేటువంటివి అన్ని కేటగిరీ వాళ్ళు రెడీ చేసి పెట్టుకొని ఉండాలి. మ్యాండేటరీ కాకోకుండా మెన్షన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ లిస్ట్ని వాళ్ళకి రిలయబుల్ డాక్యుమెంట్స్ అనేటువంటివి ఇచ్చినటువంటి ఫైల్ టైప్ పీడిఎఫ్ ఫార్మాట్లో, అలాగే ఫైల్ సైజ్ అనేటువంటిది కంపల్సరీ ఈ సైజులోనే ఉండాలి అప్లోడ్ చేయడానికి. అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు మీకు ఎటువంటి టెన్షన్ అనేటువంటిది లేకోకుండా ముందుగా ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేటువంటివి రెడీగా పెట్టుకోండి అని స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ నోటీస్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి ఆన్లైన్ కౌన్సిలింగ్ డేట్స్ అనేటువంటివి యాజ్ సూన్ రిలీజ్ చేస్తారు. ఈ రిలీజ్ చేసే లోపల మీరు ఈ లిస్టెడ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేటువంటివి క్లియర్గా చెప్పినటువంటి ఫైల్ సైజ్ క్రియేట్ చేసుకొని మీరు రెడీగా ఉండండి కౌన్సిలింగ్ ప్రాసెస్ కోసం. వీటిలో మ్యాండేటరీగా నీట్ యూజీ 2026 స్కోర్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్ అనేటువంటిది, ఎస్ఎస్సి ఆర్ 10th క్లాస్ సర్టిఫికేట్ అనేటువంటిది మ్యాండేటరీ. క్వాలిఫికేషన్ ఎగ్జామ్ అంటే మీరు నీట్ ఎగ్జామ్ అనేటువంటిది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో రాసి ఉన్నారు, అది మ్యాండేటరీ. స్టడీ సర్టిఫికేట్స్ అనేటువంటివి పర్టికులర్గా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, అలాగే 12th స్టాండర్డ్ అయినటువంటి 11th 12th స్టడీ సర్టిఫికేట్ అనేటువంటివి మ్యాండేటరీ. తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేటువంటివి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ వాళ్ళు కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత మైనారిటీ సర్టిఫికేట్ అనేటువంటిది ముస్లిం క్యాండిడేట్స్ రెడీ చేసుకోవాలి. దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేటువంటిది రెడీ చేసి పెట్టుకోవాలి. 10th డాక్యుమెంట్ అయినటువంటిది పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా వైట్ రేషన్ కార్డ్ అనేటువంటిది ఫీ రియంబర్స్మెంట్ పర్పస్కి డాక్యుమెంట్ రెడీ చేసుకోవాలి. పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళు సర్టిఫికేట్ అనేటువంటిది వ్యాలిడ్ సర్టిఫికేట్ రెడీగా చేసి పెట్టుకొని ఉండాలి. ఎన్సిసి క్వాలిఫికేషన్ ఉంటే ఎన్సిసి సర్టిఫికేట్, అలాగే సిఏపి ఎలిజిబిలిటీ ఉంటే సిఏపి సర్టిఫికేట్,
స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఏవైనా ఉంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్, అలాగే పోలీస్ మ్యాటరీ చిల్డ్రన్ సర్టిఫికేట్, తర్వాత ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్ సర్టిఫికేట్, అలాగే మినిమం 10 years రెసిడెన్సీ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు అనే దానికోసం ఏపీ నాన్ లోకల్ క్యాండిడేట్స్ అనేటువంటి వాళ్ళు అన్రిజర్వ్డ్ సీట్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేయాలి. ఆధార్ కార్డ్ 19th డాక్యుమెంట్, 20th డాక్యుమెంట్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేటువంటిది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అది ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. 21 డాక్యుమెంట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేటువంటివి మ్యాండేటరీ. క్యాండిడేట్ సిగ్నేచర్ అనేటువంటిది మ్యాండేటరీ. వీటిని పర్టికులర్గా 100 KB సైజులో జేపీజీ ఫార్మాట్లో తీసుకొని ఉండాలి. 21 and 22 డాక్యుమెంట్స్ అనేటువంటివి. రిమైనింగ్ డాక్యుమెంట్స్ మీకు పర్టికులర్ సైజులో మెన్షన్ చేశారు, వాటిలో స్కాన్ చేసుకొని మీరు ఫైల్స్ అనేటువంటివి రెడీగా పెట్టుకొని ఉండండి. కౌన్సిలింగ్ టైం స్టార్ట్ అయినప్పుడు డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి అంటే అప్పుడు మీరు ఇబ్బంది పడుకోకుండా ముందుగా ఈ మెటీరియల్స్ అన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా స్కాన్ చేసి మీరు హ్యాండ్లో ఉంచుకోండి. కౌన్సిలింగ్ డేట్స్ అనేటువంటి ఓపెన్ అవ్వగానే ఈ డాక్యుమెంట్స్ అనేటువంటివి ఈజీగా అప్లోడ్ చేసుకొని కౌన్సిలింగ్ ప్రాసెస్ని స్మూత్గా రన్ చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్ అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి రిసీవ్ చేసుకున్నారు. వీటిలో చెప్పిన విధంగా డాక్యుమెంట్స్ అనేటువంటివి రెడీ చేసుకొని కౌన్సిలింగ్ ప్రాసెస్కి అటెండ్ అయ్యి స్ట్రాటజిక్ వేలో ఛాయిస్ ఫిల్లింగ్ అనేటువంటివి చేసుకొని మీ యొక్క ఎంబీబీఎస్ గోల్ అనేటువంటిది రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీకు ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి, వాటికి రిప్లై అనేటువంటి చేస్తాను. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.